ఈ గ్రంథములోని ఎవరైనా నెరవేర్చకూడగా కలుపుకుంటే, కలగలుపు చేస్తే తెగుళ్ళు పంపుతానన్నాడు దేవుడు. దేవుడు మాట ఏంటి? అదేదో వాళ్ళు రాసేసుకున్నారు, ఎవడెవడో రాసేసుకోవడానికి దీన్ని అంటే తారుమారు చేస్తే ప్రమాదం ఉంది. ఇదే పాస్టర్ మార్చడానికి లేదు, ఏ డాక్టర్ మార్చడానికి లేదు, ఏ మంత్రి మార్చడానికి లేదు, ఏ అధికారి మార్చడానికి లేదు, ఏ పోపు కూడా మార్చడానికి లేదు. ప్రపంచంలో ఏ రాజు అధికారం పరిపాలకులైన ఏ రాజులు దీనిలో మార్చడానికి అధికారం లేదు. ఇంకా రాజునికి ఏమి రాయబడిందో తెలుసా? ఈ గ్రంథములో నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగద్దో. ఎవరైనా రాజ్యాన్ని పరిపాలిస్తే రాజ్య పరిపాలకుడికి ఏమి రాయబడిందో, భక్తులకు ఏమి రాయబడిందో తెలుసా? ఏం ఆజ్ఞాపడింది? ఈ గ్రంథములో దానిని మాత్రమే పాటించాలి. ప్రజలకు పరిపాలన జరిగేటప్పుడు కూడా గ్రంథ ప్రకారంగానే పరిపాలించాలి. దీంట్లో కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. హెచ్చరిక. మరి బోధకుడు లేదా? బోధకులు కూడా అదే చేయాలి. కలిపి చెరిపే బోధ రానవ్వకూడదు. చూసారా? సొంత బోధలు ఇందులో పెట్టకూడదు. కల్పితమైనది ఏది కూడా ఇందులోకి రానవ్వకూడదు. క్రైస్తవ సంఘములో దేవుడు ఏమైతే రాసించాడో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినాలి, దాని ప్రకారంగా చెయ్యాలి. ఇందులో ఏదైనా కలిపితే ఏమవుతుంది? ఇప్పుడు గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు వారికి సంప్రాప్తమవుతాయట. తెగుళ్ళు ఎందుకు వస్తున్నాయి? దేవుని మాట వినకపోతేనే. ఇక్కడేమో గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు అన్నాడు. మరి గ్రంథంలో లేని తెగుళ్ళు కూడా వస్తున్నాయి. గ్రంథంలో లేని కూడా వస్తున్నాయి కదా. మందు కూడా కనిపెట్టని తెగుళ్ళు వస్తున్నాయి కదా. ఎందుకు వస్తున్నాయి? అవెందుకు ప్రపంచంలో అడుగు పెట్టాయి? ఎందుకు వస్తున్నాయి? చూడండి, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 58వ వచనం నుంచి చదువుదాం. 61 వరకు బైబిల్ చూసుకోండి. ద్వితీయోపదేశ కాండం బైబిల్ గ్రంథంలో 5వ పుస్తకం. జాగ్రత్తగా చూసుకోండి. దేవుడు ఏమి రాసి పెట్టాడు చూద్దాం. జాగ్రత్తగా వినండి. దేవుని ప్రజలతో దేవుడు మాట్లాడిన మాట, దేవుడు తెలియజేసిన మాట 58 నుంచి చదువుదాం. నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవాను జాగ్రత్త చూడాలి. ఇక్కడ దేవుని మాట విని దాని ప్రకారంగా నీవు నడవని అడాలా, నీవు దేవునికి భయపడని అడాలా. నీకు నీ సంతానమునకును ఏదెల్లటివి ఆశ్చర్యకరమైన తెగుళ్ళు, అంటే వెంత పుట్టించే తెగుళ్ళు, వెంత పుట్టించే తెగుళ్ళు, అంతు పట్టని తెగుళ్ళు, శాస్త్రవేత్తలు కూడా అంతు చిక్కని తెగుళ్ళు, మందు కూడా కనిపెట్టలేని తెగుళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఎన్నో ఎన్నో మనం చూస్తున్నాం. చాలా చాలా తెగుళ్ళ గురించి మనం విన్నాం. కానీ అంత్యకాలంలో మరీ ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి ఆశ్చర్యకరమైన తెగుళ్ళు. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ తెగుళ్ళ గురించి కంగారు పడవలసిందే. మనుషులు, అధికారులు కూడా కంగారు పడవలసిందే, దేశ నాయకులు కూడా కంగారు పడవలసిందే, ప్రపంచమంతా ఉలిక్కి పడవలసిందే. ఇది కల్లాపరిచేటువంటి తెగుళ్ళు. ఇవి మనుషులను కుదురుగా ఉంచే తెగుళ్ళు కావు, మనుషులను సాఫీగా బతకనిచ్చే తెగుళ్ళు కావు.
అందుకని రాయబడిన చక్కని మాట చదువుదానికి ఇక్కడ చదువు 60 వచనం. నీవు నశించు వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడని విన్నారాప్పుడు గ్రంథములో వ్రాయబడని తెగులు ఉన్నాయట. వ్రాయబడని రోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలుగజేయును. అందరి చేతులు తీసుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, దేవుని మాట వినకపోవటం వల్ల ఈ శాపాలని, ఇదంతా శాపమని. ఈ ప్రపంచానికి శాపం ఎందుకు వస్తుంది? ఈ క్రైస్తవులకు శాపం ఎందుకు వస్తుంది? ఈ సమాజానికి శాపం ఎందుకు వస్తుంది? ఈ దేశానికి శాపం ఎందుకు పట్టింది? ఈ ప్రపంచానికే ఎందుకు శాపం కలుగుతుంది? చూడండి, 15 వచనం ఇంకొకటి చదవండి. 28 అధ్యాయం 15 వచనం. నేను నీకు ఆజ్ఞాపించిన సమస్తమైన ఆజ్ఞను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని. సరిగ్గా చదవాలి. దేవుడు అని యెహోవా వినని ఎడల క్లియర్ చదవాలి. వినని ఎడల దాంట్లో వింటే కూడా తెలుస్తుందంటే మనిషి అన్నమాట తేడా. అందుకే వినని ఎడల అక్కడ క్లియర్ కూడా అక్కడి మాటలు వినని ఎడల. చూసారా ఏమైపడింది? దేవుడిచ్చినటువంటి మాటలను వినని ఎడల ఈ శాపములన్నీ మీకు సంభవించును. రైతులను హల్లెలూయా. అప్పుడు ఏం సంభవిస్తాయి అన్నాడు? శాపం. శాపాలన్నీ తగ్గుతాయట. ఎవరు సంభవిస్తున్నాడు? దేవుడి మాట వినకపోతే, ఇదిగో నా మాట, ఇదిగో ఇది మాట వినకపోతే ఈ పండు నీవు తినదినమున నిశ్చయముగా చచ్చెదవు. ఈ పండు మన తోట మధ్యలో ఫలము తినద్దు, ఇవన్నీ తిను, మధ్యలో ఉన్న చెట్టు ఫలము తినొద్దని దేవుడి ముందే ఫస్ట్లోని మొట్టమొదటి ఆదాము వాడు నరులకే ఆజ్ఞాపించాడు. తింటే ఏముంది? శాపం. సరే, తినకపోతే ఏముంది? ఆశీర్వాదం. తింటే ఏముంది? మరణం. తినకపోతే ఏముంది? జీవం. దేవుడు స్తోత్రం కలుగుగాక. ఆనాడే దేవుడు ఆ ఏదేలు తోటలో ఆదాములను పెట్టి అక్కడ పరీక్షించాడు. వినని ఎడల శాపం అన్నాడు, వినకపోతే మరణం అన్నాడు. చూసారా? అది వినలేదు. అక్కడి నుండి అర్థమైపోయింది. వినని ఎడల ఏముంది? శాపం. అందులో చేతులు తీసుకోవాలి. హల్లెలూయా. వినకపోతే ఏముంది? శాపం, మరణం. అక్కడ వచ్చేసింది. అప్పటి నుండి ఈ ప్రపంచానికి పట్టింది అదే. వింటే జీవం, వినకపోతే మరణం. దేవుని మాట వింటే దీవెన, దేవుని మాట వినకపోతే శాపం. దేవుని స్తోత్రం చెప్దాం సార్. హల్లెలూయా. దేవుని మాట వింటే క్షేమం, దేవుని మాట వినకపోతే తెగుళ్ళు. చూసారా? చదువుకున్నప్పుడు వాక్యాన్ని దేవుడిచ్చిన మాటను కైకొమ్మన్నాడు. దాంట్లో ఏది కలిపినా అంటే శాపం, కలిపినా తెగుళ్ళు. కైకొనకపోతే తెగుళ్ళు, ఆశ్చర్యకరమైన తెగుళ్ళు. ఎప్పుడు కని వినని ఎరగని ఏది ఏ విషయంలో తెగుళ్ళు అంటే ఎరగినటువంటి తెగుళ్ళు, ఆశ్చర్యకరమైన తెగుళ్ళు. అవి ఎంతవరకు ఉంటాయి తెలుసా? దేవుడు మాట వినకపోవడం వల్ల వచ్చే తెగుళ్ళు ఎంతవరకు ఉంటాయన్నాడు? దీర్ఘకాలముందు గొప్ప తెగుళ్ళు అంటే గొప్ప తెగుళ్ళు దీర్ఘకాలం ఉంటాయి. చెడ్డ రోగాలని. చూసారా? చెడ్డవి. ఆ రోగాలని మంచి కాదు, చెడ్డవి.
ఈ చెడ్డ రోగములు, గొప్ప తెగుళ్ళు, ఆశ్చర్యకరమైన తెగుళ్ళు, బైబిల్లో రాయబడిన తెగుళ్ళు, గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు, ఇవి దీర్ఘకాలముండు తెగుళ్ళు. ఎంతవరకు ఉంటాయి? దీర్ఘకాలం, ఎక్కువ కాలం ఉంటాయి. అంటే శాపాన్ని బట్టి వచ్చే తెగుళ్ళు, రోగాలు ఎంతవరకు ఉంటాయి? ఎక్కువ కాలం ఉండేటువంటిది. ఈ వాతావరణాన్ని బట్టి వచ్చే ఆ రోగాలు ఇట్టే పోతాయి. ఎలా వస్తాయి? అలా పోతాయి. కొన్ని తెగుళ్ళు అలా వస్తాయి, అలా పోతాయి. అవి నిలబడవు, అవి ఉండవు. అవి శరీరాన్ని బట్టి, అంటే వాతావరణాన్ని బట్టి, ప్రకృతిని బట్టి సామాన్యంగా వచ్చే ఆ బలహీనతలు, ఈ శరీరానికి అంటుకునేటువంటి బలహీనతలు అవి తాత్కాలికం. కానీ చూడండి, దేవుడి మాట వినకపోతే, దేవుడి గ్రంథంలో ఎవరైనా కలిపితే, దేవుని మాటల్లో కలిపి చెప్పి ఎవరైనా తప్పుడు భాగాలు బోధిస్తే, తప్పుడు కార్యక్రమాలు పాటిస్తే, దేవుడు ఏం రాశాడు? దీర్ఘకాలం ఉండే తెగుళ్లను దేవుడు పంపిస్తానన్నాడు. కలుగజే దేవుడే కలిగించాడు. ఎవరు కలిగిస్తాననుకుంటున్నారు? ఆ దేవుడు ఉంటే ఎన్నింటికి రప్పిస్తానంట. చాలా మంది ఉన్నాడు కాబట్టి రప్పిస్తున్నాడు. అందరి చేతిలో తీసుకోవాలి. హల్లెలూయా. ఆయన ఉన్నాడు, అందుకనే ఇవన్నీ. ఇవి ఎప్పుడు వరకు ఉంటాయి చూసారా? నశించు వరకు, నీవు నశించిపోయే వరకు వెంటాడతాయి. మరణం అయ్యే వరకు వెంటాడతాయి. నిన్ను చంపే వరకు ఊరుకోవాలి. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇది మరణకరమైన తెగుళ్ళు, నశింపచేసే తెగుళ్ళు. వీటి గురించి భయపడాలి, వీటి గురించి జాగ్రత్త పడాలి. దేవుని స్తోత్రం చెప్దాం సార్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఎవరైనా బైబిల్ గ్రంథాన్ని పట్టుకున్న వారు ఎవరైనా సరే బైబిల్లోది కనపడం కానీ తీసేయడం కానీ ఎవరు దాన్ని అధికారం పొందుకోకూడదు, తెగించకూడదు. దానివల్ల చాలా శిక్ష ఉంటుంది, దానివల్ల ఆ శిక్షను ఫలించవలసి ఉంటుంది. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు రాకడకు ముందు ఈ తెగులు కూడా నడుస్తాయని చెప్పాడు. లూకాసు సువార్తలో చూడండి, అక్కడ ఏం రాయబడిందో. లూకాసు సువార్త 21వ అధ్యాయం 10వ వచనం. ఆయన వారితో ఇట్లా, నేను జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేచును. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును. అదిగోండి తెగుళ్ళు, కరువులు తటస్థించును. కరువులు, తెగుళ్ళు, భూకంపములు, యుద్ధములు ఇవన్నీ జరగబోతున్నాయి ప్రపంచంలో. ఈ ఎక్కడో ఆపు చేసిన ఆగేవి కావు. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. యేసు ప్రభు ఎప్పుడో చెప్పేశాడు. ఇది క్రీస్తు శకంలో భూమి మీదకి వచ్చి చెప్పేసాడు. రాకముందు కూడా చెప్పేశాడు. భూమి మీదకి రాకముందే, యేసుక్రీస్తు భూమి మీదకి రాకముందే చెప్పేశాడు. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో చూస్తాం. రాకముందు ఏం చెప్పాడు? ఇదిగో ఆయనకు ముందుగా తెగుళ్ళు నడచును. ఆయనకు ముందుగా ఏం నడుస్తాయి? తెగుళ్ళు నడుస్తాయి. అది క్రీస్తు పూర్వములో దేవుడు రాసిపెట్టిన మాట. భూమి మీదకి దేవుడు రాకముందు రాయబడిన మాట. ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుస్తాయి. ఇదిగో భూమి మీదకి వచ్చిన యేసు ప్రభు కూడా ఆయన తెలియజేశాడు. ఇదిగో మరలా యేసు రాకడకై లోకం సిద్ధపడుతున్నప్పుడు ఏం జరిగిందట? ఆయన రాకడ కొరకు ముందుగా యుద్ధములు, భూకంపములు, తెగుళ్ళు, కరువులు ఇవన్నీ కూడా జరగవలసినవి. ఇవి జరిగితేనే కానీ అంతము రాదు. జరగవలసినవి అన్ని జరగవలసినవే. యుద్ధాలు ఎవరు ఆపలేడు. ఆపం యుద్ధం ఎవరైనా ఆపుతారేమో. ఐక్యరాజ్య సమితిలు ఏర్పడినా సరే యుద్ధములు మాత్రం ఆపడం చాలా కష్టం. ఇంట్లో వెళ్ళి ఆపలేకపోతున్నారు.
ఈదిలో గొడవలు ఆపుకోలేకపోతున్నారు. అర్థమైతే చిన్న గొడవలే ఆపలేకపోతున్నారు. రాష్ట్ర గొడవలే ఆపలేకపోతున్నారు. ఒక దేశం గొడవలే ఆపలేకపోతున్నారు. ఇది ప్రపంచపు యుద్ధాలు. అందులో స్తోత్రం చేద్దాం. ప్రపంచ యుద్ధం ఆపడానికి ఎవరి తరమో కాదు. ఇది జరిగి తీరవలసిందే. 2 యుద్ధాలు అయిపోయాయి. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం. వాటిని ఆపు చేయాలని చూశారు. నానా జాతి సమితులు ఏర్పడ్డాయి. దాన్ని ఆపలేకపోయారు. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధానికి ప్రపంచం అంతా సిద్ధపడిపోతున్నారు. నాటి బాంబులు తయారు చేసుకున్నారు. నైట్రోజన్ బాంబులు తయారు చేసుకున్నారు. యుద్ధము ఆభరణాలు ఆయుధములను తయారు చేసుకుని ప్రతి దేశం కూడా సిద్ధంగా ఉంది. మేము రెడీగా ఉన్నాం. మన దేశం మన దేశమే. మేము దేన్ని ఎదుర్కోవడానికి సిద్ధం అంటున్నారు వాళ్ళు. ఇంకో దేశం రష్యా కూడా అంతే, అమెరికా కూడా అంతే, చైనా కూడా అంతే. అన్ని దేశాలు ఏమంటున్నాయి? ఏ యుద్ధం ఎలాగొచ్చినా సరే మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే అందరూ సిద్ధపడిపోతే ప్రపంచ యుద్ధం జరగదా? అందరూ దేనికి సిద్ధపడి ఉన్నారు? యుద్ధానికి. చెప్పండి, దేశాలన్నీ దేనికి సిద్ధపడి ఉన్నారు? యుద్ధానికి. మరి అందరూ సిద్ధపడి ఉంటే యుద్ధం జరగదా? జరిగి తీరవలసిందే. ఎందుకు జరుగుతుందంటే దేవుడు చెప్పిన మాటని నెరవేర్చవలసిందే. స్తోత్రం కలుగుగా. దీనిని ఆపడానికి ఎన్నో కూటాలు ఏర్పడుతున్న సభలు, కూటమిలు, ఐక్యరాజ్య సమితిలు ఏర్పడుతున్నాం. ఎందుకు? యుద్ధములను ఆపడానికి. కానీ ఊరుకోవట్లేదు. ఏదో రూపంగా ప్రపంచం యుద్ధానికి కాపాడుతుంది, అది ఖాయం. రెండవది, ప్రపంచంలో భూకంపాలు కూడా జరుగుతాయన్నాడు. ఈ భూకంపాలు ఆపడానికి ఎవరి తరమో కాదు. శాస్త్రవేత్తలు కూడా తిప్పబడుతున్నారు. అది ఇలా వస్తుందని చెప్పి మేము అనుకోలేదని. అందుకని వారు ఆపలేకపోతున్నారు. ఆపలేరు. అంతేకాదు తెగుళ్ళు చదువుకున్నా కదా, తెగుళ్ళు. ఈ తెగుళ్ళు కూడా ఆపడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థలు ఉన్నాయి. ఆ ప్రపంచ ఆరోగ్య సంస్థలు కూడా ఎంత ప్రయాసపడుతున్నాయో. శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. ఈ రోగాన్ని ఎలా ఆపాలి, దీనికి ఏ మందు కనిపెట్టాలి, ఎలా ఉంటే ఏం వేసుకుంటే ప్రజలు బాగుపడతారు, ఎక్కడ ఉంటే ప్రజలు కాపాడబడతారని ఎన్నో ప్లాన్లు వేశారు. ఈ 2 సంవత్సరాల నుంచి ఎన్ని లక్షల మంది చనిపోయారో ఎవడనో ఆపలేకపోయారు. అందరికంటే చేతులు తీసుకోమని చెప్తాం. హల్లెలూయా. ఎవడనో చావకుండా ఆపలేదు. మరణమవ్వకుండా ఏ రోగాన్ని ఎవడనో చావడు, ఆపలేదు. ఇదిగో మరలా 3వది వస్తాను, గుర్తుపెట్టుకోండి. 2 ఆపలేకపోయారు. 3వది ఎలా ఆపగలరు? ఆపలేదు. 2 యుద్ధాలు ఆపలేకపోయారు. 3వ ప్రపంచ యుద్ధాన్ని ఎలా ఆపగలరు? ఆపలేదు. ఇదిగో 2 తెగుళ్ళు 2 సార్లు వచ్చినటువంటి మొదటి కరోనా, 2వ కరోనా, 3వ కరోనా పేరు పెడుతున్నారు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్. 2 అలవచ్చి కొట్టుకుపోయి 3వ అల ఎలా కొట్టుకుపోతుందో చూడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఈ కరోనా వ్యాధిని బట్టి వచ్చేటువంటి ఘోరమైనటువంటి ఆ తెగులు అది ప్రపంచం తాగింది. అమెరికా దేశస్తులతో సహా, అమెరికా దేశంతో సహా చిన్న దేశాలతో కూడా ప్రపంచం అంతటి చుట్టూ చేసింది. ఇది ఎవరు పంపిణీ తెగులు అనుకున్నావు? ఇది వాతావరణ తెగులు కాదు. ఇది దేవుడి మాట వెనక పోనందువల్ల వచ్చిన ఆ వాతావరణం బట్ట వచ్చినటువంటి తెగులు. అందులో స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇది దేవునికి నీ లోకానికి నీ ఉన్నటువంటి సంబంధం. దేవుని మాట వినకపోవటం వల్ల వచ్చేటువంటి కీడు, శాపం ప్రపంచానికి తగులుతుంది. గుర్తుపెట్టుకోండి. ఈ ప్రతి మాట మీరు జాగ్రత్తగా వినండి. యుద్ధాలు ఆపలేకపోయారు, జరగబోయేది ఆపలేదు. భూకంపాలు ఆపలేకపోయారు, ఇక ముందు ఇంకా గొప్ప భూకంపాలు జరగబోతున్నాయి. భూమి కదిలిపోతుంది కిందకి. చాలా
తేలికైపోయింది భూమి, అడుగులు చాలా తేలికైపోయింది, వీక్ అయిపోయింది భూమి. బైబిల్లో దర్శకంలో ఊగుతుందంట, పాకలా ఊగుతుందంట భూమి. అంటే ఒక పాక ఎలాగైతే ఊగుతుందో పాక ఊగినట్టు భూమి అది ఊగుతుందట. అంటే వీక్ అయిపోయింది. ఎక్కడెక్కడ కింద పడిపోతుందో, ఎక్కడ బిల్డింగ్లు కింద పోతాయో, ఏ దేశం కింద అడుక్కుపోతుందో, ఏ ప్రాంతం ఆ కీడుతో ముంచిపడుతుందో దేవుడు అన్ని నాశించేశాడు. గొప్ప భూకంపములు, భూమి తేలికైపోయింది. అంతేకాదు తెగుళ్ళు, మనుషులు వీక్ అయిపోయారు, చేతులు పనిచేయట్లేదు. బైబిల్లో దేవుడు ఎప్పుడో రాసేశాడు, మోకాళ్ళు నా చేతులు సత్తువ తప్పిపోవును, మోకాళ్ళు బలహీనమగును, నడుము వంగిపోవును, బలహీనమగును. ఇవన్నీ ఈ శరీరం, మనుషుల శరీరం వీక్ అయిపోతాయి. అందరు చేతులు బలహీనమగును, అందరు గుండెలు కూడా కరిగిపోవును. గుండెలు కరిగిపోతున్నాయి, గుండెలు ఆగిపోతున్నాయి, గుండెలు చెదిరిపోతున్నాయి. అర్థమైందా? గుండెలు బాగు చేసేవాడు ఎవరో లేడు, దేవుడు తప్ప. అందరి చేతులు తీస్తామని చెప్తాం. హల్లెలూయా. గుండె చెదరని వారిని బాగు చేసేవాడు దేవుడు ఒక్కడే. నీవు బాగుపడాలి అంటే దేవుడి దగ్గరికి రావాలి, నీవు బ్రతకాలంటే దేవుడి మాట వినాలి. నీ ఛాన్సాలు నడిస్తే నీవు బ్రతకాలే. కాలం మారిపోయింది. నీ తెలివితేటలతో, బలంతో, డబ్బుతో, ఆస్తితో, బంగారంతో, లేదా మంచి మంచి తిండితో, నీ పదవులతో, ఉద్యోగంతో నువ్వు బతికేస్తాను అనుకున్నావేమో. పని జరగదు. ఇప్పుడు టైం అయిపోయింది. నీ మాటలన్నీ తొలగిపోయే మాటలు వచ్చాయి. ఇప్పుడు దేవుని మాట నెరవేరవలసిన సమయం వచ్చేది. ఈ తెగుళ్ళ వల్ల గుండెలు కరిగిపోతున్నాయి, గుండెలు ఆగిపోతున్నాయి, అందరి చేతులు సత్తు తప్పిపోతుంది, అందరి మనస్సులు. గ్రంథం గ్రంథం 27వ అధ్యాయంలో చూసుకోండి. 7వ వచనం, హెస్కేలు గ్రంథం 27వ అధ్యాయం 7వ వచనం చూసుకోండి. అందరి చేతులు బలహీనం, అందరి మనసులు అధైర్య పడిపోతాయి, అందరి మోకాళ్ళు నీరైపోతాయి, నడవలేరు, చేతులతో పనిచేయలేరు, మనసుతో ఆలోచించలేరు, గుడి మనసు చెదిరిపోతే మనసులు పాడైపోతాయి. ఎలా తినాలో, ఏం తినాలో తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు, ఎలా సంపాదించుకోవాలో తెలియదు. అంత కూడా అర్థమైపోతుంది. ఈ తెగుళ్ళ వల్ల మనుషుల యొక్క ఆ శరీరాలన్నీ ఏమైపోతున్నాయి? బలహీనమైపోతున్నాయి. ఎంతగా కీడు వచ్చుచున్నది, అది వచ్చేసింది. ఎంత కీడు ప్రపంచానికి వచ్చింది, వచ్చుచున్నది అన్నది వచ్చేసింది. ఇంకా ఏమవుతుందని చూస్తున్నామో వచ్చేసింది. అది ప్రపంచంలోనే ఉంది, అది దేశాన్ని కదిలిస్తానే ఉంది. చూసారా? మూడోది ఏమవుతుంది? అయిపోతుంది అనుకుంటా. దక్షిణాఫ్రికాలో అక్కడ అక్కడి నుంచి అక్కడ మళ్ళీ వచ్చేసింది. 2 సార్లు వ్యాక్సిన్ వేయించుకున్నాం, డాక్టర్ గారికి వచ్చేసింది. వచ్చింది మళ్ళా కొన్ని రోజులు మన మెడిసిన్ వాడు ప్రక్కన ఉంటే మరలా వచ్చేసింది. ఏంటిది? ఈ లోకంలో మనుషులకి జ్ఞానం పనిచేయదు, మనుషుల ఆలోచనలు పనిచేయదు. ఎవరైతే ఈ భూకంపాలు కలిగిస్తున్నాడో, యుద్ధములను ఎవరు రేపుతున్నాడో, తెగుళ్ళని ఎవరు పంపుతున్నాడో, కరువులు ఎవరు పంపిస్తున్నారో ఆ దేవుడి దగ్గర పాదాల మీద పడాలి. ఏ అధికారైనా, నాయకుడైనా, సామాన్యుడైనా, గొప్ప అయినా, తక్కువైనా దేవుడి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆ నిజమైనటువంటి సృష్టికర్త అయిన దేవుడి యొక్క రావాలి. అక్కడే నీకు జీవితానికి క్షేమం కలుగుతుంది, అక్కడే నువ్వు బ్రతికే దారి దొరుకుతుంది. నిన్ను బ్రతికించడానికి ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు. ఆ దేవుడిని నువ్వు నమ్ముకొచ్చారాలి, ఆ దేవుడి దగ్గర రావాలి. ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ మతమైనా
నువ్వే పరిస్థితిలో ఉన్నా, నువ్వెవరైనా ఏం చెప్పుకున్నా నీవు బతకావు. యేసు బిడ్డగా నువ్వు దేవుడి బిడ్డగా మార్చబడితే, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకున్న ఆయన దగ్గర రాగలిగితే అప్పుడే నువ్వు బ్రతుకుతావు. విగ్రహాల ఎద్దకు వెళ్ళినా, దేవతల ఎద్దకు వెళ్ళినా, గుడులు గోపురాలు దర్శించినా, యాత్రలు చేసి ఎన్ని దెబ్బలు మరణం మాత్రం తరువుతేనే వస్తుందో మర్చిపోవద్దు. అందులో చేతులు తీస్తూ ఉంటుంది. అది మనం వాక్యం విన్నాం. మరణము ఏం చేస్తుందంటే తెగుళ్ళ వల్ల మరణం ఏం చేస్తుందంట, వీధుల్లో పరిస్థితులు లేకుండా, రాజవీధుల్లో యవనస్తులు లేకుండా చెయ్యాలని మరణము కిటికీల గుండా ఎక్కుతుందంట. మరణము మన కిటికీల గుండా. ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయం 21-22 వచ్చేలాగా చూస్తాం. మరణము చూసారండి ఎంత మరణంగా వస్తుందో. తలుపు కొట్టి రావట్లేదు, మరణము గుమ్మాల నుంచి రావట్లేదు, తలుపు కొట్టుకుని రావట్లేదు. ఎలా వస్తుంది? మరుగుగా వస్తుంది, కిటికీల గుండా. అంటే మరుగుగా నగరంలో ప్రవేశించింది, పట్టణాల్లో ప్రవేశించింది, వీధుల్లో ప్రవేశించింది. పసిపిల్లలు లేకుండా చేయాలని, యవనస్తులు లేకుండా చేయాలని మరణము మన కిటికీల గుండా ఎక్కుతుందో. సోదరులారా, చెప్పాను మొన్న ఆదివారం వాక్యాలు బోధిస్తాం. తెల్లవారి ఆదివారం సోమవారం మనకి పేపర్లో వచ్చేసింది. 7 చచ్చిపోయారు, ఒక సంటి పిల్లలు కూడా చచ్చిపోయింది, ఈ యువకులు చనిపోయారు. మొక్కు తీర్చుకోవడానికి ఇంటికి తిరుపతి బయలుదేరారని పాపం తీరకుండగానే చచ్చిపోయారు. మరణం వెంటాడుతుందని ముందే చెప్పాను. దేవుడు చెప్పాడనమాట, మరణం వెంటాడుతుంది. తప్పించుకోవాలంటే మరణాన్ని మింగేసిన దగ్గరికి రావాలి. అంత దేవుడి స్తోత్రం చేద్దాం. మరణమును తప్పించే దేవుడి దగ్గరికే రావాలి. అంతేగాని ఎక్కడెక్కడికో తిరిగి మరణానికి గురైపోవటం అది మంచి పని కాదని దేవుడు తెలియవరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాస రోజు వాళ్ళు ఇంకొక 5 చచ్చిపోయారు. కాళ్ళు తిరబడిపోయి, కాళ్ళు అంటిపోయి. చూసారా, ఇదంతా ఘోరమైనటువంటి ఇవన్నీ కూడా వీధుల్లో ఎంత ప్రమాదం జరుగుతుందో మనుషులకు అర్థం కావట్లేదు. వద్దన్నది పరిగెట్ చేస్తున్నారు, చేయవలసిన దాన్ని చేయలేకపోతున్నారు. చూసారా, పేర్లు పెడతా ఉంటారు. దేవుడు మార్గం తెలుసుకోండి. తెగుళ్ళను దేవుడు పంపిస్తున్నాడని చెప్పాడు. దీన్ని ఎవరు ఆపలేదు. ఏ మందు ఆపదు. మాస్క్ వేసుకో ఆపదు. మాస్క్ వేసుకున్న వాళ్ళని మళ్ళా తల్లి నేను చెప్తున్నాను. 2 ఇంజక్షన్లు డోసులు వేసుకున్న వాళ్ళకే మళ్ళా వచ్చేసింది అంటున్నారు. ఏం ఆపు చేస్తున్నారు? 2 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఆ కరోనా వ్యాధులు ఎన్ని లక్షల మంది చచ్చిపోయారో ఎవరు ఆపగలిగారా? పేరుకేదో ప్రభుత్వాలు మేము ఇంత చేసాం, అంత చేసాం, ఇంత గొప్ప పడాయి కబుర్లు చెప్పుకోవడం తప్ప, చచ్చిపోయిన తర్వాత నీకు ఎంత ఇస్తాం అంత ఇస్తామని చెప్పుకోవడం తప్ప ఎవరికి అయ్యి చచ్చిపోయాక ఇచ్చే దేనికి ఉపకారం? ఎవరికి ఉపకారం? అది మానవుని బ్రతికించడానికి దారి చూపాలి. మానవుని బ్రతికించే దారి దేవుడి దారి ఒక్కటే ఉంది. దేవుడు స్తోత్రం కలుగుగాక. మనుషులు ఎవరు దాన్ని ఏర్పరచుకోలేదు. అందుకని గుర్తుపెట్టుకోండి, దీన్ని ఎప్పుడు శాస్త్రవేత్తలు తలపట్టుకుంటున్నాను. దీని సంగతి ఇంకా మాకు అర్థం అవ్వట్లేదు. ఇది ఏమవుతుందో అందుకని 3వసారి వచ్చేదానికంట ఇంకా తెలియలేదు. ఎవరి మీదకి వస్తుందో, పసిపిల్లల మీదకి వస్తుంది. ఇప్పటికే హాస్పిటల్ని పసిపిల్లలు చాలా మంది జ్వరంతో అయిపోయారు. చాలా రెడీగా ఉన్న అందులో వెళ్ళిపోయారు. స్కూల్కి అక్కడ మాట చెప్పి వెళ్ళిపోయారు. అందులోకి సెలవు ఇచ్చేతమే తెలిసి కానీ వెళ్ళి బాగు చేయకపోతే చేస్తున్నాము. హల్లెలూయా. చాలా ఘోరం. మానవ జీవితాలను పాడు చేస్తున్నటువంటి ఘోరమైన తెగుళ్ళు, భూకంపాలు, యుద్ధములు, కరువులు మానవుని జీవితాన్ని వెంటాడుతుంటే దాని నుంచి గట్టెక్కడానికి ఎన్నెన్నో మెట్లు ఎక్కుతున్నారు. గట్టెక్కడానికి మెట్లు కాదు ఎక్కేది, గట్టెక్కడానికి యాత్రలు కాదు చేసేది. గట్టెక్కడానికి యేసు దగ్గరికి రా, నిజ దేవుడి దగ్గరికి రా. దేవుడు స్తోత్రం కలుగుగాక. నిజమైన దేవుడు అక్కడే నేను కాపాడగలడు. బైబిల్లో రాయబడింది, మరణమును తప్పించుట దేవుని వశం. ఆయన చేతిలో ఉంది. బ్రతికించిన ఆయనే, చంపిన
రేపిన ఆయనే, తుఫాను ఆపిన తుఫాను చేయబెట్టి వాడు ఆయనే. ఎన్నో తుఫాను వచ్చేస్తుంది, 2 రోజులు 3 రోజులు వచ్చేస్తుంది, సెలవు ఇచ్చేది బలికి అన్నాడు. ఎక్కడ వచ్చింది? ఏ లంచనాలన్నీ వేస్ట్. నిజంగా వచ్చేటప్పుడేమో మాకు తెలియలేదంట, అర్థం కాక వచ్చేసింది, మాకు తెలియలేదంట, మా మిషన్ సరిగా పనిచేయలేదంట. ఇది మనుషులుగా చేసే కార్యక్రమాలు. వాళ్ళ వల్ల కాదు సమా, ఎందుకంటే ఇది దేవుడి ద్వారా వచ్చే తుఫాను. ఎక్కడ మునిగిపోవాలో, ఎక్కడ ఏమన్నా కొట్టుకుపోవాలో, ఏమి విరిగిపోవాలో అంతా కూడా ఎవరి తరమో? దేవుడు ఆజ్ఞ, దేవుడు మాట. ఆయన సెలవీయగా, బైబిల్ ఉంటది, ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, ఆయన ఆజ్ఞాపింపగా తుఫాను ఆగిపోయింది. అంటే నేను తుఫాను వచ్చేదో కంగారు పెట్టేసి స్కూల్కి సెలవులు ఇచ్చేసారు, కానీ మన సరదా చక్కగా ఫోటోలు జరిగి చేసుకున్నాం అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని కాళ్ళతో 3 పాలు వేసుకోండి, ఇంకా సత్యం లేకుంటే 4 పాలు వేసుకోమని చెప్తారు. అంటే ఊపిరాడకి సంపర్కం చెప్తున్నాం తప్ప బతికించడానికి వేరే దారి పెట్టగలరా? లేదా ముందే, కానీ అది చెప్పరు. చూసారా, వీళ్ళకి మతాలట్టు, వీళ్ళకి కులాలట్టు, వీళ్ళకి అధికారాలట్టు, వీళ్ళ కార్యక్రమాలట్టు, ఇలాంటి అడ్డులన్నీ పెట్టుకుని వీళ్ళ పరపతులన్నీ దాచుకుంటూ మానవ జీవితానికి నాశనం పుట్టిస్తున్నారు. కానీ చెప్పవలసింది చెప్పకుండా అక్కర్లేంది చెప్పి మానవులందరినీ మోసం చేస్తున్నారు. దూరంగా ఉంటే వచ్చే రావట్లేదా? ఎంత దూరంగా ఉన్నా మరణం ఎంత దూరం నుంచి రాదా? చెప్పాలి, మొన్నే ఆదివారం సైకిల్ ఎక్కినా కూడా వచ్చేది, మోటార్ సైకిల్ ఎక్కినా వచ్చేది, కార్ల మీద వెళ్ళినా వచ్చేది, రైలు మీద వెళ్ళినా వచ్చేది, బస్సు మీద వెళ్ళినా వచ్చేది, విమానాల మీద వెళ్ళినా వచ్చేది. చూడు ఎంతమంది విమానాల మీద వచ్చిన వాళ్ళ ద్వారా వచ్చిందని ఎంతమంది చెప్పట్లేదు. విమానాల ద్వారా వచ్చేసారు ఆ దేశానికి. మన దక్షిణాఫ్రికా నుంచి ఒక ఆయన విమానం మీద వస్తే ఆయన తీసుకొచ్చాడని బాగుపెడుతున్నాడు. ఎవరో తీసుకురాలేదయ్యా, అది దేవుడే పంపుతున్నాడు. అది ఎక్కడెక్కడికి వెళ్ళాలో, ఎవరితో వెళ్ళాలో వెళ్ళిపోతుంది. దేవుడి స్తోత్రం కలుగుగాక. అది పెద్దోడైనా చిన్నోడైనా వాడు ఏం చేయలేడు, వాడేం చేస్తాడు? వాడు ప్రయాణం చేస్తాడు అంతే, వాడు కూడా వచ్చేస్తున్నాడు. వాడేం చేస్తాడు? వాడి పట్టుకుని ఏం చేస్తే సుఖమే ఉంది? జరిమానాలు, ఇదో వంక, మాస్క్ లేదా 1000 రూపాయలు అంటే అసలు చర్చ లేకున్నావా బాబు అంటే, ఈ చర్చ వాడి దగ్గర ఏం కూర్చుంటున్నారు? మళ్ళీ జరిమానాలా? ఎవరు తరచడానికి 500 1000 రూపాయలు వసూలు చేసేసుకుని బోల్ మంది ఉసిరి పట్టుకున్నారు. అర్థమైందా? తప్పు. సమాజాన్ని బాగు చేసేవాడు దారి చూపించాలి. ఇలా చేయకుందని చెప్పి మనం కాపాడటం నేర్చుకోవాలి తప్ప వారి మీద మళ్ళీ బొరిపెట్టి అసలే వంగిపోయి నడుస్తుంటే వంగిపోయి మీద రాయేసి గుద్దుతుంటే బ్రతుకుతా రాచేస్తాడు. సమాజం ఎగిరిపోతుందో చూసారా? లోకం ఏ దారి మీద నడుస్తుందో చూసారా? అందుకే మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాల్సిన కాలం ఇది. జాగ్రత్త పడి ఏం జాగ్రత్త పడాలి? దేవుని మాట ప్రకారంగా గైకొనడానికి జాగ్రత్త పడాలి. దేవుని మాట వినడానికి జాగ్రత్త పడాలి. దేవుడు చెప్పింది చేయడానికి జాగ్రత్త పడాలి. ఈ జాగ్రత్తలు పాటించాలి. పాపాన్ని దూరం ఉండమన్నాడు దేవుడు, చెడు కార్యాలను దూరం ఉండమన్నాడు దేవుడు, త్రాగుబోతులుగా మారుతామన్నాడు దేవుడు. దేవుడు వద్దన్నాయి మరీ చేస్తున్నారు. పాపాన్ని విధిమీరిపోయి చేస్తున్నారు. దుర్మార్గులుగా, ఆక్రమస్తులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా, దోచుకునేవాళ్ళుగా, లంచగొండలుగా ఉండొద్దంటే అందరూ ఈ దారిలోనే పరిగెడుతుంటే ఇక తెగలేందుకు రావయ్యా? అందుకని ఎవరిని మంత్రులేంటి, పోలీసు వారినేంటి, డాక్టర్లేంటి, నర్సులేంటి, పాస్టర్లేంటి, పూజారులేంటి, ఎవరిని దయదాసలేదు కరోనా. అంత చేతులు తీసుకుందాం. హల్లెలూయా. చాలా కఠినంగా ప్రవర్తించింది. పోలీసు కంటే కఠినంగా ఉన్నది ఎవరు? అంటే కరోనా. అది మామూలు అనుకున్నారా? ఆయన పెద్దలు చూపించి బెదిరిస్తాడు.
తుపాకీ చూసి బెదిరించా, కానీ కరోనా తెగులు నీకు తెలియకుండానే మా ముందు అట్లంది కదా, నీకు చెప్పదు. కిటికీ అన్నాడు, అందుకే మరణము కిటికీలో గుండా ఎక్కుతుందంటే గుమ్మం గుండా అయితే తెలుస్తుంది, కిటికీల గుండా అయితే తెరవదు. అలాగే నీకు తెలిసింది, ఇదిగో నీ వస్తానా కరోనా వస్తానా అని చెప్తే నీ గుమ్మంలో వచ్చినట్టు నీకు తెలిసిపోతుంది అనపడదు. కానీ నీకు తెలియకుండానే నీలో వచ్చేస్తుంది. తెలియకుండానే అక్కడి నుంచి ఏ కిటికీ కంటిలో నుంచి వచ్చేస్తుంది. మనుషులకి జీవితంలో కంటి కిటికీ ఎదుగో గుమ్మం, నువ్వు కిటికీ కూడా వచ్చేస్తుంది. నోటికేమో ఏం వేసుకుంటున్నాం, ద్వారబంధానేమో దాన్ని మూసేస్తున్నాం. కిటికీ కిటికీలు తెచ్చుకోకపోతే ఎక్కడో యాక్సిడెంట్ అయిపోతాం. ఈ కిటికీలు ఎప్పుడు తెలిసే ఉండాలి. ఇది తెరవకపోతే ఎట్టుకోవడానికి దారి లేదు. కానీ ఈ కిటికీలో నుంచి లోపల ప్రవేశిస్తాను, కళ్ళలో నుంచి కూడా వస్తానని కూడా చెప్పారు. మన వార్త విన్నా అందులో స్తోత్రం చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. నోరు ముక్కనుకుని వీటికే మనం ప్రాధాన్యత ఇచ్చి వీటిలే వేసుకున్నా సరే ఎంత మంది అయిపోయారు. తల్లి పిల్లలు లేక, భార్య భర్తలు లేక, దగ్గర దూరం తెలియక, ఎవరికి పోయారు ఏమైపోయారు ఎనక ఎన్ని ఘోరమైనటువంటి జీవితాలు అయిపోయింది. చూసారా, ఇలాంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది ప్రపంచం. అందుకే మనం బతకాలనుకున్నవాడు బ్రతకబోడు వాడు ఎవరైనానో ఉన్నారా, అక్కడ దేవుని మాట వినాలి. దేవుడు ఎంతడు అంటున్నాడు, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి, బ్రతకడానికి దారి చెప్తాను, బ్రతికే మార్గం చూపిస్తాను. నా యొక్క రండి దేవుడు పిలుస్తుంటే రమ్మని చెప్పిన దేవుడి దగ్గర రాడు, వద్దని చెప్పిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు, ప్రాణాన్ని చేసే వాళ్ళ దగ్గర తిరుగుతున్నాడు, అక్కర్లేని వాళ్ళ దగ్గర తిరుగుతూ ఉన్నాడు. రండి నేను మీకు విశ్రాంతి ఇస్తాను. నా యొక్కకు వచ్చేవాళ్ళు నేను గెంటేనని ప్రేమతో పిలిచినటువంటి మహాప్రభుని ఎవరో అంగీకరించలేకపోతున్నారు. అందుకే ఆ కీడు మాత్రం ఖాయం. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఏది ఆగదు. దీంతో పాటు మన కరువు ఒకదాని తర్వాత ఒకటి వెంటాడతాయి. ఎవరు తలెత్తుకోలేకుండా కరువులు కూడా వస్తాయి. భూకంపం వాటితో పాటు తెగుళ్ళతో పాటు కరువులు, తెగుళ్ళతో ఆహారం దొరకక, తెగుళ్ళతో శరీరం తిండి లేక, కొత్తతో తింటా ఎదుగు ఎవరైనా పెడితే తినే పరిస్థితికి వస్తాం. చివరిలో కరువులో నీకంతా తోకంతో ఇచ్చే భోజనమే, ఎక్కడన్నా చోట కూర్చోబెట్టి అందరికీ కలిపోకపోయేదో వండి పెట్టే భోజనమే. అవన్నీ రాసేసాడు, బైబిల్లో ఉన్నాయి. అంత ఘోరమైన కరువు. నాకెంత ఉంది అంత ఉంది అనుకున్న వాడికి దిక్కుండదు. ఇదిగో దేవుడు చెప్తానమాట, కరువులు వచ్చాను. చెప్పండి, ఎవరు అవ్వతున్నాయి? కరువులు వచ్చాను. సిద్ధపడతావా? ఎలా తప్పించుకోవాలో నీకు తెలుసా? ఆ జ్ఞానం నీకుందా? ఇదిగో తెలుసుకోవాలి. అందుకని ఇటువంటి దేవుని మాట వినకపోవడం వల్ల ఎంత ఘోరంగా జరుగుతున్నాయో ఈ తెగుళ్ళు, ఈ భూకంపాలు, ఈ కరువులు ఇవన్నీ కూడా లోకానికి సంభవిస్తున్నాయి. ఇవన్నీ వేటి వల్ల వస్తున్నాయంటే దేవుని మాటను వినకపోవటం వల్ల. నిజమైన దేవుడి మాటలు నేనేదో గ్రంథాలు చదువుతున్నాం, ఏదేదో పుస్తకాలు చదువుతున్నాం, నేను చాలా రాత్రి మొదలు పారాయణం చేస్తున్నాం. వద్దు, నిన్ను బ్రతికించే వాడి దగ్గర కదా, నీ జీవితాన్ని కాపాడగలిగే మాట దగ్గర కదా, ఆ మాట నిన్ను బ్రతికిస్తుంది. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. అందులో భక్తులు అన్నాడు, నీ మాటను బట్టి నేను బ్రతుకుతున్నాను. దేవుని వాక్యం బ్రతికిస్తాను, మాట బ్రతికిస్తుంది. ఈ రాత్రి ఆ బ్రతికించే మాటను గెట్టేసి బ్రతికించలేనటువంటి ఆ వ్యర్థమైనటువంటి కల్పితమైన మాటలతో జీవించే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరైనా సరే దేవుని మాటలకు కల్పించినటువంటిది ఏదైనా అది శాపగ్రస్తమని, అది కీడని దేవుని వాక్యం ద్వారా నేర్చుకోవడం. ఈ రాత్రి మనం నేర్చుకోబోయే ఆ మాటల గురించే
ఒక చక్కని విషయాన్ని వరకు మీకు వివరించాను. దేవుని స్తోత్రంగా ఉంటారు. దేవుని వాక్యంలో ఉంటే దాన్ని నెరవేర్చాలి. అందుకని క్రిస్మస్ అంటే ఏమిటి మన సబ్జెక్ట్ అదే. అసలు క్రిస్మస్ అంటే ఏమిటి? క్రిస్మస్ బైబిల్లో ఉన్నా క్రిస్మస్ మనం చేయవచ్చా? క్రైస్తవులు చేయవచ్చా? జాగ్రత్తగా చూడాలి. ఈ వాక్యాన్ని బట్టి మనం జాగ్రత్తగా చూస్తే క్రిస్మస్ అంటే చెప్పండి, ఇది ఆరాధన కాదు. క్రిస్మస్ ఆరాధన పండగ? మళ్ళీ ప్రశ్న వేసుకోవాలి. క్రిస్మస్ అంటే ఏంటంటే క్రిస్మస్ పండగ ఆరాధన చెప్పండి. ఏంటిది? ఆరాధన కాదు. క్రిస్మస్ అన్నది పండగ. జాగ్రత్తగా వినండి, ఇది పండగ తప్ప ఆరాధన కాదు. ప్రతి ఆదివారం మనం చేసేది ఏంటి? ఆరాధన. అందరి చేతులు తీసుకోవాలి. ఆ ఆరాధనలో ప్రత్యేకమైన దేవుని కనపరచడం, దేవుని మహిమపరచడం, చక్కగా దేవుని సేవలు బోధించే బాంబులు వింటూ అందరూ కూడా దేవుని మహిమపరిచే విధంగా కూడుకుంటాం. అది ఆత్మతో సత్యముతో కూడిన అపరమైన ఉపవాసం. ఆత్మతో కూడిన ఆరాధన, దేవుడు కోరుకునే ఆరాధన చూసాం. దేవుడు కోరుకునేది ఆరాధన, పండుగ కాదు. బైబిల్లో ఎక్కడ కూడా ఏం చెప్పాడు? దేవుడు ఏది కోరుకున్నానని చెప్పబడింది. దేవుడు కోరుకునేది ఆత్మతో యథార్థంగా ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలని కోరుకున్నాడు. అందుకే మనం అందరూ కూడా ప్రతి ఆదివారం లేదా ఏ రోజునైనా సరే మనం కూడుకున్నప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తాం. ఈ ఆరాధన దేవుడికి ఇష్టమైంది. కానీ ఈ డిసెంబర్ అన్నారే, ఇది ఆరాధన కాదు. ఇది ఈ డిసెంబర్లో చేసేది పండగ. గుర్తుపెట్టుకోండి. ఇది ఆరాధన అయితే మనం కూడా చేద్దాం, అందరూ చేయొచ్చు. దేవుడికి చెందేదైతే ఇది ఆరాధన కాదు. ఈ డిసెంబర్లో చేసే ఈ క్రిస్మస్ అన్నది ఇది ఒక పండగ. ఇది అన్యులేంటి మొత్తం ప్రజలందరూ చేసే అంటే క్రైస్తవులు అన్యులు కూడా అందరూ కలిసికట్టుగా చేసే పండగ. పండగ అంటే అందరూ చేస్తారు. ఆరాధన మాత్రం యథార్థవంతులే చేస్తారు. రక్షించబడినటువంటి విశ్వాసులే దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు. పండగ అనేది ఇది అందరికీ చెందింది. ఇది లోకస్తులందరూ చెందింది. పండగ అనేది అన్యులు, క్రైస్తవులు, ముస్లింలు అందరూ కలిపి చేసుకునేది పండగ అంటారు. అందులో ఆత్మ ఉండదు, అందులో సత్యం ఉండదు, అందులో దేవుడికి కూడా ఏమాత్రం మహిమ రాదు అని గుర్తుపెట్టుకోవాలి. అందుకే దేవుడికి కాదు కాబట్టి ఈ పండగ ఎన్ని పేర్లు పెట్టారో తెలుసా? జాగ్రత్త చూడండి. ఈ పండగ ఎన్ని పేర్లు పెట్టారో తెలుసా? ఇది బైబిల్లో లేదు, ఉందా? లేదు. అందుకే నిజమైన క్రైస్తవులు చేయకూడదు. ఎందుకు చేయకూడదు? ఇది పండగ కాబట్టే మనం చేయకూడదు. పండగ అన్నది అందరికీ చెందింది. ఇది క్రైస్తవులు చెందింది కాదు. క్రైస్తవులు చెందింది ఆత్మతో కూడిన ఆరాధన. ఈ పండగ అనేది మనుషులు కల్పించింది. అందుకని ఈ పండగను ఎలా దీన్ని అలాగే బైబిలే లేదు కనుక దీనికి ఎన్ని పేర్లు పెట్టారో తెలుసా? నిజంగా బైబిల్లో కనుకుంటుంటే దీన్ని తిప్పబడవలసిన పని లేదు. ఎన్ని కొమ్ములు పెట్టారో